నమస్తే. వెల్కమ్ టు టుడే టీ న్యూస్. నేను కల్పన. జూన్ 6వ తారీఖు రోజున ఢిల్లీ జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ అంటే బీజేపీకి అగెయిన్స్ట్‌గా కాక్రోచ్ జనతా పార్టీ అక్కడ నిరసనలు తెలపడం జరిగింది. ఇదంతా గూడా జస్టిస్ సూర్యకాంత్ గారు ఏమన్నారంటే, నిరుద్యోగులను, స్టూడెంట్స్‌ని అందరిని కాక్రోచెస్‌తో పోల్చడంతో, అవును మేము నిజంగా కాక్రోచెసే గదా! అని జెప్పేసి వాళ్ళు కాక్రోచెస్ అనే పార్టీని కాక్రోచ్ జనతా పార్టీ ఇది వ్యంగ్యంగా స్టార్ట్ చేసి అంటే వాళ్ళ ఆందోళన నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళ ఆవేశంలో నుంచి పుట్టుకొచ్చిన వ్యంగ్య రాజకీయ పార్టీనా లేదంటే ఇది నిజంగా రాజకీయ పార్టీనా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఆల్రెడీ ఢిల్లీ జంతర్ మంతర్‌లో పెట్టిన ఈ మీటింగ్ ద్వారా గూడా చాలా మందికి తెలిసింది. సో, ఇది తెలిసిన తర్వాత ఇండియా కూటమి ప్రభుత్వం అంటే రాహుల్ గాంధీ గావచ్చు, మమతా బెనర్జీ గావచ్చు, మల్లికార్జున ఖార్గే గావచ్చు. వీళ్ళందరూ గూడా ఇప్పుడు అంటున్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని నిన్నటి రోజున పేపర్ స్టేట్‌మెంట్ ఇవ్వడం జరిగింది. సో, ఇన్ని రోజులు ఏం చేసిర్రు? మమతా బెనర్జీ గావచ్చు, రాహుల్ గాంధీ గావచ్చు, నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అవుతుందని మీకు తెలవదా? లేకపోతే సీబీఎస్‌ఈ లో అవకతవకలు జరుగుతున్నాయని మీకు తెలియదా? సో, కాక్రోచ్ పార్టీ పుట్టుకొచ్చిన తర్వాత, కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చిన తర్వాత, వాళ్ళు ఆన్‌లైన్‌లలో పెట్టడము, ఆన్‌లైన్ వీడియోస్ ద్వారా ఇవన్నీ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిర్రు. ఆఫ్‌లైన్‌లో జరిగిన జంతర్ మంతర్ మీటింగ్ ఇక్కడ నిరసనలు వాళ్ళు తెలపడం జరిగింది. ఈ నిరసనని కొంతమంది తీసుకొని ఏం చేస్తున్నారంటే, వాళ్ళు వ్యంగ్యంగా ప్రచారం చేయడం జరిగింది. మరి ఇన్ని రోజులు మన రాజకీయ పార్టీలు ఏమైనాయి? కేంద్ర ప్రభుత్వం ఏమైంది? ఇంత నీట్‌లో ఇన్ని అవకతవకలు జరిగినప్పుడు మాట్లాడని మీడియా ఈరోజు మాట్లాడుతుంది. ఒకసారి వినండి ఏం మాట్లాడుతుర్రో చూడండి. థియేటర్ బయట కూడా ఇంతకంటే ఎక్కువ జనాలు ఉంటారు. హ్మ్. జంతర్ మంతర్ దగ్గర కాక్రోచెస్ ధర్నా. సంపూర్ణేష్ బాబు సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్ బయట కూడా ఇంతకంటే ఎక్కువ జనాలు ఉంటారు. స్టూడెంట్స్ ఆవేదన వీళ్ళకి ఎట్లా కనిపిస్తుందంట, సంపూర్ణేష్ బాబు సినిమా ముందు గూడా ఇంతకంటే ఎక్కువ జనాంగం ఉంటారు అని వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సంపూర్ణేష్ బాబు సినిమా ముందు ఉండేది ఏదో కొద్దిసేపు ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే. కానీ ఇక్కడ స్టూడెంట్స్ ఇంతమంది ఎందుకు కదిలొచ్చిర్రు? వేరే వేరే పార్టీ వాళ్ళు గూడా ఎందుకు కదిలొచ్చిర్రు? వాళ్ళ మనసు గాయపడి, వాళ్ళ జీవితాలు గాయపడి, అది మాత్రం అర్థమైతలేదు మాట్లాడే వాళ్ళకి. నీట్ పేపర్ ఎగ్జామ్స్ లీక్ అయినప్పుడు, నీట్ పేపర్ లీకేజ్ అయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు బీజేపీ మీదున్న అభిమానంతో కాక్రోచ్ జనతా పార్టీని వ్యంగ్యంగా మాట్లాడుతున్న మీరు, స్టూడెంట్స్‌కి ఎందుకు సపోర్ట్ జేయలేదు? నీట్ పేపర్ లీకేజ్ అయినప్పుడు ప్రధానంగా విద్యాశాఖ మంత్రిని, కేంద్ర విద్యాశాఖ మంత్రిని ఎందుకు క్వెషన్ జేయలేదు? చూడండి ఇంకా ఏమేం మాట్లాడతారో ఒకసారి వినండి. నిన్నటి రోజున నేను ఫోను చూస్తూ ఉంటే ఈ వీడియో రావడం జరిగింది. అందుకే కౌంటర్‌గా నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే స్టూడెంట్స్‌కి సపోర్ట్ చేయడం చేత కాదు. నిరుద్యోగులకు సపోర్ట్ చేయడం చేత కాదు. ఒక రాజకీయ నాయకుల కోసము, రాజకీయ పార్టీల కోసం ఛానెల్‌లు పెట్టుకొని పని చేస్తే ఇట్లనే ఉంటది. అటు కాక్రోచెస్ అని వాళ్ళని తిట్టినప్పుడు జస్టిస్ సూర్యకాంత్ గారి మీద వీడియో చేయడానికి రాలేదు. కానీ ఇప్పుడు కాక్రోచెస్ అని వాళ్ళు రాంగానే కాక్రోచెస్ చీకట్లుంటాయి. వీళ్ళను భగత్ సింగ్ చెప్పుతో బూటుతో కొట్టాలి అని మాట్లాడుతున్న మీరు, మరి నీట్ లీకేజ్ అయినప్పుడు కావచ్చు, చదువులలో అవకతవకలు అయ్యేటప్పుడు కావచ్చు, వాళ్ళ మెయిన్ డిమాండ్ అదే గదా! విద్య మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే విద్య మీద మీరెందుకు మాట్లాడలేదు? అట్లనే మమతా బెనర్జీ గావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ గావచ్చు, నిన్న ఒక ప్రెస్ మీట్ నిర్వహించి 2 ఏళ్ల విరామణ తరువాత ఇప్పుడు మాట్లాడుతున్నామని వాళ్ళు గూడా ఇండియా కూటమి ప్రభుత్వం అంటున్నారు గదా! ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ జేయాలని. ఇప్పుడు వాళ్ళకి మెలుకువ వచ్చింది. వీళ్ళకి అవగాహన వచ్చిందనమాట. చూడండి ఇంకేం మాట్లాడతారో వినండి. వీళ్ళ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఏమో మంచిగా నీడల చెట్టు కింద కూర్చొని చల్లగా కోల్డ్ కాఫీ చేతిలో పట్టుకొని దొరబిడ్డ లెక్క వింజామరలతో ఊపించుకుంటున్నాడు. అంటే పోరాటం చేస్తే వీళ్ళేమో మంచిగా ఏసీ రూమ్‌లలో ఉండొచ్చు. ఎందుకంటే ఒక పార్టీకి వీళ్ళు బానిసగా పని చేస్తుంటారు కాబట్టి మంచిగా ఏసీ రూమ్‌లుంటాయి, ఏసీ కార్‌లుంటాయి. వీళ్ళు మాత్రం మంచిగా ఏసీలలో కూర్చోవచ్చు. వాళ్ళు మాత్రము వాటర్ గూడా తాగకూడదు. అంటే పోరాటంకొస్తే ఎండలో నిలబడాలి, అట్లనే ఉండాలి. మంచినీళ్ళు తాగొద్దు, గాలి ఊపుకోవద్దు. చూడండి ఇంకేం మాట్లాడతారో వినండి. సింగ్ గారు బూటుతో కొట్టాలరా మిమ్మల్ని. ఆ! భగత్ సింగ్ గారి కాలి బూటుతో కొట్టాలంట. మరి అవకతవకలు జరిగినప్పుడు మాట్లాడకపోతే, అప్పుడు మిమ్మల్నేమనాలే? నీట్ ఎగ్జామ్స్ గురించి మీరెందుకు మాట్లాడలేదు? అప్పుడు తల్లిదండ్రుల ఆవేదన మీకు వినబడలేదా?
తల్లిదండ్రులు ఎక్కడెక్కడి నుండో లక్షలు అప్పు చేసి తీసుకొచ్చి పెడితే ఆ ఆవేదన మీకు కనపడలేదా? ఇంతమంది స్టూడెంట్స్ ఒకే దగ్గర ఎందుకు గ్యాదర్ అవ్వాల్సి వచ్చింది అంటే మన విద్యా వ్యవస్థలో ఎన్ని అవకతవకలు ఉంటే ఇంతమంది స్టూడెంట్స్ అక్కడికి వస్తారు. అది ఆలోచించండి ఫస్ట్. ఢిల్లీ జంతర్ మంతర్లోకి అక్కడేం సంపూర్ణేష్ బాబు సినిమా జరగడం లేదమ్మా. సంపూర్ణేష్ బాబు సినిమా జరిగితే ఒకవేళ అక్కడ పెద్ద స్క్రీన్ పెట్టి సంపూర్ణేష్ బాబు సినిమా వేస్తే చూడ్డానికి వచ్చిర్లే అనుకోవచ్చు. కానీ అక్కడ జరిగింది సంపూర్ణేష్ బాబు సినిమా కాదు. అక్కడ పిలుపునిచ్చింది ఆ వ్యంగ్య రాజకీయ పార్టీ అయినా కాక్రోచ్ జనతా పార్టీ ఏదైనా సరే అక్కడికి ఎందుకు వచ్చిర్రు? వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకోవడానికి అక్కడికి రావడం జరిగింది. అంతేగాని భగత్ సింగ్ కాల్ బోటుతోటి ఎందుకు కొట్టాలి వాళ్ళని? వాళ్ళు ఏం తప్పు చేసిర్రు అక్కడ? వాళ్ళ బాధల్నే కదా అక్కడ చెప్పుకుంది. వాళ్ళ నినాదాలు మీరు విన్నారా ఒకసారి? నహి డరెంగే అని వాళ్ళు మాట్లాడిర్రు. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళని భయపెట్టిర్రు. పోలీసులు పర్మిషన్ ఇచ్చిర్రు. లాస్ట్ లో ఒక 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అవన్నీ జరిగినాయి. అవన్నీ తెలిసిన మీకు స్టూడెంట్స్ ఆవేదనలోంచి పుట్టుకొచ్చిన పార్టీ, నిరుద్యోగుల నుంచి పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ అని మీకు తెలియదా? మరి ఎందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి మీద మీరు మాట్లాడలేదు ఇన్ని రోజులు? ఈ నీట్ లీక్ అయినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? సిబిఎస్ఈలో ఎగ్జామ్స్ అవకతవకల్లో, పేపర్ లీకేజ్లలో అవకతవకలు జరిగినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఆవేదన గాని, నిరుద్యోగుల ఆవేదన గాని, జస్టిస్ సూర్యకాంత్ గారు యవనస్తులను, యూత్లందరినీ కూడా కాక్రోచెస్ వీళ్ళు పనికిరాని వాళ్ళు అన్నట్లుగా మాట్లాడినప్పుడు అప్పుడు ఎందుకు మీ గొంతు రేజ్ అవ్వలేదు? ఇప్పుడు బీజేపీకి అగెన్స్ట్ గా వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ మీద మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు భగత్ సింగ్ గారి కాలు బోటు మీకు గుర్తుకు రాలేదా? అవకతవకలు జరిగినప్పుడు బీజేపీ మీద మీరు అనొచ్చు కదా అప్పుడు భగత్ సింగ్ బూట్ కాలు తీసుకొని కొట్టాలి ఈ విద్యాశాఖ మంత్రిని అని. ఎందుకు అనలేదు అప్పుడు? చూడండి ఎంత జర్నలిస్టులు కూడా ఎట్లా మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. ఈ కాక్రోచెస్ పెద్ద తలకాయ అభిజిత్ ఏమో జరసేపట ధర్నా వేసేసి సబ్బుదాకా పోయి మంచి ఏసీ కార్లో వేసేసి అక్కకు కళ్ళు కనపడలేనట్టుంది. సాయంత్రం వరకు అక్కడనే ఉన్నారు వాళ్ళందరూ. అందరూ అన్ని ఛానళ్లలో లైవ్ చూడలేనట్టుంది సాయంత్రం వరకు. ఏదో కొద్దిసేపు కార్లో కూర్చున్న విజువల్స్ రాగానే 24 గంటల ఆడనే ఎండలను ఉండి చూపి ఒకసారి చూద్దాం. చూడండి. నిమ్మలంగా కూర్చొని ఎటో పోతున్నాడు. కాక్రోచెస్ ఎప్పుడైనా కానీ చీకట్లోనే ఉంటాయి. కాక్రోచెస్ చీకట్లో ఉంటాయి కాబట్టి చీకట్లో నుండి బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన తర్వాతనే కదా వాళ్ళ ప్రభావం ఏందో తెలిసింది మనకు కూడా. జూన్ 3వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టిర్రు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పిలుపునిచ్చిర్రు. పిలుపునిచ్చిన తర్వాత 6వ తారీఖు ఆ కాక్రోచెస్ మీరన్నట్టుగా చీకట్లో ఉన్న కాక్రోచెస్ ఏవైతే బయటకు వచ్చినాయో అప్పుడు మీకు కూడా అర్థమైంటది కదా కాక్రోచెస్ కి ఎంత ఆవేదన ఉంది అనేది. జస్టిస్ సూర్యకాంత్ లాగానే మాట్లాడుతున్నారు మీరు కూడా. జర్నలిస్ట్ ముసుగులో ఉండి మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? లేదంటే ఇది అంత రాజకీయ కుట్రనా అనేది ప్రజలారా మీరే ఆలోచించండి. కాక్రోచ్ జనతా పార్టీ ఆవేశం కరెక్టా కాదా? ఆ ఆవేదన కరెక్టా కాదా? ఆవేదనలోంచి పుట్టుకొచ్చిన వాళ్ళ డిమాండ్స్ కరెక్ట్ అయినవా కాదా? కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. లేదంటే వాళ్ళని నిజంగానే భగత్ సింగ్ బూటకాలతో వాళ్ళను తన్నాలా అనేది కూడా మీరే కామెంట్ చేయండి. చూడండి, మనం సపోర్ట్ చేయము. సపోర్ట్ చేసే వాళ్ళను ఎంకరేజ్ చేయము. అంతే, డిస్కరేజ్ చేసేస్తాం. ఎందుకంటే మనం ఒక పార్టీకి బానిస. ఇక్కడ జర్నలిస్ట్ కాదు మనం, ఇక్కడ ఒక పార్టీకి బానిస. ఒకవేళ అట్లా మాట్లాడకపోతే అక్కడి నుంచి వచ్చేవన్నీ ఆగిపోతాయి కదా, మళ్ళీ మన బతుకుదేరు ఆగిపోతుంది. క్వశ్చన్ చేసే ముసుగులో ఉండి కూడా క్వశ్చన్ చేయలేకపోతున్నాము. క్వశ్చన్ చేసే వాళ్ళకు సపోర్ట్ చేయలేకపోతున్నాము. కాక్రోచెస్ చీకట్లోనే ఉంటాయి. చీకట్లో ఉండే బయటకు వచ్చినాయి కాబట్టి వాళ్ళ ఆవేదన మొత్తం 6వ తారీఖు అక్కడ అర్థమైంది కాబట్టే కదా ఇప్పుడు ఇండియా కూటమి ప్రభుత్వం నిన్న ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది, ఎందుకు పెట్టాల్సి వచ్చింది? 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇండియా కూటమి ప్రభుత్వంలో అక్కడ ఎవరెవరు కనిపిస్తున్నారు మనకు? మమతా బెనర్జీ కనిపిస్తుంది, రాహుల్ గాంధీ కనిపిస్తున్నాడు, మల్లికార్జున ఖార్గే అధ్యక్షతలో నిన్న ఈ ప్రెస్ మీట్ జరిగింది. వాళ్ళ ప్రధాన డిమాండ్ కూడా విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలి అని. అంటే కాక్రోచెస్ అని పుట్టుకొచ్చిన ఈ పార్టీలో ఉన్న డిమాండే ఇండియా కూటమి ప్రభుత్వం ఎందుకు డిమాండ్ చేయాల్సి వస్తుంది? అది మీకు అర్థం కావడం లేదా? మరి నీట్ పేపర్ లీకేజ్ అయినప్పుడు అప్పుడు బూట్ కాల్ గుర్తుకు రాలేదేమో. భగత్ సింగ్ బూట్ కాల్ మాకు గుర్తుకు రాలేనట్టుంది. అసలు క్వశ్చన్ చేసేది మనం నిజంగా ప్రశ్నిస్తున్నామా లేదా? మన
వాయిస్ ఎక్కడ వినిపించాలి. రాజకీయ నాయకులు ప్రజల కోసం ఎట్లాగో పని చేయట్లేదు. కానీ జర్నలిస్టులు గూడా ప్రజల కోసం పని జేయకపోతే అది జర్నలిజమే గాదసలు. ఇటు జర్నలిస్టులు ప్రజలకు సపోర్ట్ జేయకుండా, అటు రాజకీయ నాయకులు ఎవరి కుట్రలకు వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు జేసుకుంటూ బోతే, ఆ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చిందే ఇలాంటి ఆవేదనలో నుండి. సో, కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్స్ కరెక్టేనా? కాదా? అనేది మీరు కామెంట్ జేయండి. ఇంకో విషయం ఏందంటే, మల్లన్న గూడా అమెరికాలో నుండి ఒక వీడియో చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న. ఏమని? అమెరికాలో ఉన్న తెలంగాణ యూత్‌కి అందరికి ఒక పిలుపునిస్తున్నా నేను. కాక్రోచ్ జనతా పార్టీని చూసినాం గదా మనం. సో, మీరందరూ గూడా రాజకీయాల్లోకి రావాలి అని పిలుపునిచ్చిర్రు. రాజకీయాల్లోకి ఖచ్చితంగా యూత్ అందరూ వస్తారు. కానీ మీరు పిలుపునిచ్చి మీరందరూ గూడా మంచిగా ఇప్పుడు నువ్వు ఎమ్మెల్సీ అయినవు. ఒకప్పుడు టీ తాగడానికి డబ్బులు లేవు. రూ. 5 ఎయ్యండి అని అడుక్కున్న నువ్వు, ఇప్పుడు కోట్లకు అధిపతి అయ్యున్నవు. కోట్లకు అధిపతి అయ్యున్న నువ్వు ఎంతమంది యూత్‌కి మంచి చేస్తున్నావు. ఎమ్మెల్సీ అయి కూర్చున్నావు. క్యూ న్యూస్‌కి అధిపతిగా ఉన్నావు. ఇన్ని ఉన్న నువ్వు ఒకప్పుడు టీ తాగడానికి డబ్బులు లేవు. అదే చెప్తున్నా, జర్నలిజం ముసుగులో ఉండి వీళ్ళందరూ గూడా ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప, ప్రజల గొంతుకగా ఎవరు నిలబడ్డారనేది ప్రజలు గూడా ఆలోచించాలి. అటు రాజకీయ నాయకులు గావచ్చు, ఇటు జర్నలిస్టులు గూడా గావచ్చు. కాక్రోచ్ జనతా పార్టీని వ్యంగ్యంగా ఎవరైతే ఇప్పటికి గూడా మాట్లాడుతున్నారో, సో, వాళ్ళందరికీ గూడా ఒక్కటే మేము జెప్పాలనుకునేది, అటు బీజేపీకైనా, కాంగ్రెస్‌కైనా అవకతవకలు జరిగినప్పుడు మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరసనలు పెట్టి ఉంటే వాళ్ళ మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. సంపూర్ణేష్ బాబు సినిమా అంటున్నారు. భగత్ సింగ్ బూట్ కాల్‌తో తన్నాలి అంటున్నారు. మరి మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పు చేసినప్పుడు అదే బూట్ కాల్ మీరెందుకు చూపియలేకపోతున్నారు? విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి తప్పు చేసినప్పుడు అదే భగత్ సింగ్ బూట్ కాల్‌ని మీరెందుకు చూపియలేకపోతున్నారు అని నేను క్వెషన్ ఏస్తున్నా. తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చిర్రు గదా! సో, తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చిర్రని గాదు. ఖచ్చితంగా యూత్ అందరూ రాజకీయంలోకి రావాలి. తల్లిదండ్రులు గూడా ఆపకండి. కాబట్టి మేము జెప్పాలనుకునేది ఒక్కటే. ఎంకరేజ్ జేయండి యూత్‌ని. అంతేగాని డిస్కరేజ్ మాత్రం చేయొద్దు. కొంతమంది అంటున్నారు వాళ్ళు పాకిస్తానీయులు, వాళ్ళ స్వార్థానికి పుట్టుకొచ్చింది ఈ కాక్రోచ్ పార్టీ అని జెప్పేసి ఏమేమో మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అనేది మొన్న జరిగిన ఢిల్లీ జంతర్ మంతర్ మీటింగ్ మనకందరికి తెలిసిన విషయమే. వాళ్ళ నినాదాలు తెలుసు, వాళ్ళ డిమాండ్స్ తెలుసు. ఇవన్నీ గూడా మనకు తెలుసు గాబట్టి వాళ్ళ ప్రధాన డిమాండ్‌లతో మేము ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు గావాలి. సీబీఎస్ఈలో అవకతవకలు జరిగినాయి. ఆ అవకతవకల మీద ఆహ్, అవకతవకలు ఏవైతే జరిగినాయో దాన్లకు న్యాయం గావాలి. నీట్ పేపర్ లీకేజీ పైన మాకు న్యాయం గావాలి. సో, ప్రధాన డిమాండ్‌లు వాళ్ళు విద్య మీద చూపిస్తున్నారు గాబట్టి వాళ్ళకి మా సపోర్ట్ ఎప్పటికి గూడా ఉంటది. ఖచ్చితంగా మా ఛానల్ నుండి మేము వాళ్ళని సపోర్ట్ జేస్తూ